తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయితే ఈ లోవ క్షేత్రానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఆషాఢ మాసానికి ముందే ఒక నెల రోజుల ముందు నుంచి కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు భక్తులు కలగకూడదనే ఉద్దేశంతో ఏదైతే ఈవో విశ్వనాథరాజు గారు ఉన్నారో ప్రత్యేకించి ఈ యొక్క ఏర్పాట్లని దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే కొంచెం ఎట్టి ఇబ్బంది వచ్చినా ట్రాఫిక్ సమస్య అయితే ఇక్కడ లోవ క్షేత్రానికి అయితే ట్రాఫిక్ సమస్య అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. గత వారంతో పోలిస్తే ఈ వారం కొంచెం ట్రాఫిక్ సమస్య తగ్గించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ఈవో విశ్వనాథరాజు గారు అయితే మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ లోవ క్షేత్రానికి సంబంధించి ఆషాఢ మాసంలో చాలా భక్తుల రద్దీ చాలా విపరీతంగా ఉండడం వల్ల రోడ్లన్నీ కూడా కిక్కిరిసిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. దీనిపైన మీరు ఎలాంటి కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు? అలాంటి ఏర్పాట్ల గురించి మాకు వివరిస్తే. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ అమ్మవారి ఆలయానికి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో కోనసీమ జిల్లా నుంచి అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నుంచి చాలా విరివిగా భక్తులు రావటం, వాళ్ళు మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. సాధారణంగా 6,000 నుంచి 7,000 వెహికల్స్ అమ్మవారి ఆలయానికి వస్తాయనే ఉద్దేశంతో ఏర్పాట్లు చేస్తాం. కానీ గత వారం సుమారు 10,000 వెహికల్స్ టూ వీలర్ కానించి 14 వీలర్ దాకా రావటంతోటే ఒకసారి ట్రాఫిక్ సమస్య బాగా ఎక్కువ ఇబ్బంది పడటం జరిగింది. 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోవడంతో భక్తులు అమ్మవారి దర్శించుకుంటానికి కూడా అవకాశం లేక ఎక్కడికక్కడ రోడ్డుకి ఇరువైపులో ఉన్న తోటల్లో వంట వరపు చేసుకుని అక్కడి నుంచి అమ్మవారికి నివేదన చేసి తిరిగి వెనుదిరగడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన స్థానిక సిఐ గారు చెన్నకేశవ్ గారు, ఎస్ఐ కృష్ణమాచార్యులు గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి, అంటే గత వారం కూడా స్టాఫ్ని తీసుకొచ్చారు కానీ ఫోకస్ అంతా టెంపుల్ ఘాట్ రోడ్డు ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడటంతో నేషనల్ హైవే నుంచి మన టోల్ గేట్ దాకా ఉన్న 4 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ రోజు వారందరినీ స్టాఫ్ని పెంచి ఆ రోడ్లో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసి ఈ రోజు ఆలయానికి చేరుకోవాలంటే డైరెక్ట్ గా గుడి దాకా కూడా వెహికల్ వచ్చే ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేశారు. ముఖ్యంగా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కొండ మీద కూడా మన స్థానిక శాసనసభ్యురాలు గౌరవనీయులు విప్పు దివి గారు ప్రత్యేకంగా 30 లక్షల రూపాయలు సీసీ రోడ్లు మనకి ఇవ్వడం ద్వారా, ఆ రోడ్లు వేయటం ద్వారా కూడా మనకు కొత్తగా ట్రాఫిక్ కొంత పార్కింగ్ ప్లేస్లు కూడా కొన్ని పెరిగినాయి. చాలా ఈ వారం నుంచి అవన్నీ కూడా అందుబాటులోకి రావడంతో భక్తులకి కొంచెం పార్కింగ్ సమస్య కొంతవరకు తగ్గినట్టు. ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయి. అవి కూడా జరిగిన తర్వాత పూర్తిగా ఆ సమస్య కూడా మనం పరిష్కరించుకోగలుగుతాం. ఈ వారం గత వారానికి వచ్చినట్టుగానే ఈ వారం కూడా జనం ఉంటారనే ఉద్దేశంతో ప్రత్యేకంగా చేసాం. ఇంతకు మించి పెరిగినా కూడా ఇబ్బంది రాకూడదని ఇక్కడికి వచ్చే భక్తులందరూ వంట వరపు చేసుకుంటారు కాబట్టి వాటర్ స్కేర్సిటీ కూడా రాకుండా ప్రత్యేకంగా నీళ్ళ ట్యాంకులు తీసుకొచ్చి స్టాండ్ బై పెట్టి ఉంచాం. అవసరాన్ని బట్టి ఎక్కడ ఏ కాటీస్ గడ వాటర్ ప్రాబ్లం వచ్చినా ఈ ట్యాంకర్లు వెళ్ళి వాటర్ సప్లై చేయడానికి కూడా ఏర్పాట్లు చేసాము. అలాగే దేవస్థానం సిబ్బంది, ఇతర దేవాలయాల నుంచి వచ్చిన సిబ్బంది సేవకుడు కూడా ఎక్కువగా పెంచి భక్తులకి ఫ్రీ దర్శనం ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం 1 అవర్, మిగతా టికెట్ తీసుకున్న దర్శనాలకి 10 నుంచి 20 నిమిషాల్లోపు దర్శనం అయ్యేలాగా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి దర్శనం కూడా స్పీడ్ గా చేయించడం జరుగుతుంది. సుమారు ఈ రోజు 40,000 మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. దాదాపు 60,000 మంది వరకు ఈ ప్రాంగణంలో భక్తులు ముసులుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారందరినీ తిరిగి వెనక్కి పంపేదాకా దేవస్థానం పోలీసు సహకారంతో పూర్తి చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తారు. ఏదైతే భక్తులు వృద్ధులు ఎవరైనా కొంచెం 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఎవరైనా అక్కడికి దర్శనం చేసుకోలేని పరిస్థితి అయితే ఇక్కడ ఇప్పటి వరకు అయితే నెలకొంది. ఇప్పుడైతే ప్రస్తుతం ఏదైతే కొత్త ఆలయ నిర్మాణ పనులు అయితే చురుగ్గా సాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు గుడి దగ్గర వరకు కూడా వెహికల్స్ వెళ్ళే పరిస్థితి అయితే నెలకొంది. మరి కొంతకాలంలో మనకి ఏదైతే ఉందో ఈ లిఫ్ట్ సౌకర్యం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని భక్తులందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇది ఎంత త్వరలో పూర్తవుతుంది అనేది చెప్పగలరు? మన శాసనసభ్యురాలు గారు దివి గారు సహకారంతో ఈ భక్తులు ఇక్కడ ఈ ఆలయానికి వచ్చే భక్తులు పడుతున్న శ్రమకి ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేయడానికి టెండర్ ప్రక్రియ అంతా ముగిసింది. మిషనరీ ఫారిన్ నుంచి ఇంపోర్ట్ కావాల్సి ఉంది. దానికి ముందు సివిల్ స్ట్రక్చర్లు అన్ని కూడా ప్రారంభించాం. అవన్నీ కంప్లీట్ అయితే భక్తులు వాళ్ళంతటి వారు
ఇదొక షాపింగ్ మాల్కో థియేటర్కో వెళ్ళినట్టు జస్ట్ కార్ పార్క్ చేసుకుని ఎస్కలేటర్కి వచ్చి ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని పూజించుకుని తిరిగి ఏ విధమైన శారీరక శ్రమ లేకుండా తిరిగి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు ప్రారంభించాం. తుది దశ చేరుకున్నాయి. నవంబర్ నాటికి ఇవన్నీ కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్నాం. కొంచెం వర్షాలు అనుకూలించినట్లయితే కొంచెం సమయం ఇచ్చినట్లయితే వర్క్ స్పీడ్ అవుతాయి. ఆల్రెడీ సీసీ రోడ్లు చాలా మటుకు 70-80% కంప్లీట్ చేసాం. ఎస్కలేటర్ వర్క్ ఫౌండేషన్ వర్క్ జరుగుతుంది. అది అయిపోయిన వెంటనే స్లాబ్ అయిన వెంటనే రెండో ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ చేసి 2 నెలల్లో సివిల్ వర్క్ కంప్లీట్ చేసి 3వ నెల ఆఖరికి ఎస్కలేటర్ బిగించాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఏదైనా వర్షాకాలం కాబట్టి కొంచెం మన చేతిలో మనం అనుకున్న ప్రణాళిక కొంచెం తప్పే అవకాశం ఉన్నప్పటికీ కూడా నవంబర్ నాటికి పూర్తిగా ఇది పూర్తి చేయగలుగుతాం అనే నమ్మకం మాలో ఉంది. అయితే గత వారం చూసుకుంటే చాలా మంది భక్తులు ఇబ్బంది పడి అక్కడి నుంచి దర్శనం చేసుకోకుండా వెనదిరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ వారం అలాంటి పరిస్థితులు అయితే మనకి రాకుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళని వన్ వే రూట్ లో వెహికల్స్ అన్ని కూడా పంపించే విధంగా చూస్తున్నారు. అదే కాకుండా ప్రత్యేకించి మన ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా కవర్ అయ్యేటట్టుగా ఇక్కడ చూడొచ్చు. మనకి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన పరిస్థితి అయితే ప్రతి లోవా ఆర్చ్ దగ్గర నుంచి చూసుకుంటే మొత్తం అంతా కూడా సీసీ కెమెరాల్లో ఇక్కడ రికార్డ్ అవుతుంది. ప్రత్యేకించి ఇదన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు మన ఈవో విశ్వనాథరాజు గారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఆషాఢ మాస ఉత్సవాలు ఎంతో అద్భుతంగా చేయాలని కూడా ఆయన ప్రయత్నం.